హాయ్ అండి. ఒక్క చుక్క కూడా నూనె, నెయ్యి వాడకుండా సూపర్ టేస్టీగా ఇంట్లోనే బిస్కిట్స్‌ని ప్రిపేర్ చేసేద్దాం రండి. ముందుగా ఒక కడాయిలోకి 300 గ్రామ్స్ పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే బాగా వేయించుకోవాలండి ఒక 5 నిమిషాల పాటు. ఈ విధంగా వేగిపోయిన పల్లీలని పక్కన ఒక ప్లేట్‌లోకి తీసుకొని పొట్టు తీసేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి 3 స్పూన్ల పంచదారని తీసుకోవాలి. 2 ఇలాచీలను కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్‌లోకి వేయించుకున్న పల్లీలను వేసుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక ముద్దలాగా వచ్చింది కదండీ! దీనిని ఒక బౌల్‌లోకి తీసుకొని ఇప్పుడు దాని మీద ఒక జల్లెడ పెట్టుకొని 3 స్పూన్ల గోధుమ పిండి, 3 స్పూన్ల శనగపిండిని వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. అలాగే కొంచెం బేకింగ్ సోడాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి మెల్లిమెల్లిగా ఈ విధంగా కలుపుతూ ఉంటే ఒక ముద్దలాగా వచ్చింది కానీ దీన్ని విరిచి చూడండి. ఈ విధంగా విరిగిపోతే బిస్కిట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని బిస్కిట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని దాని మీద ఈ పల్లీలను కూడా కొన్ని పెట్టుకోవాలండి. ఈ విధంగానే అన్నిటిని చేసుకోవాలి. ఇప్పుడు ప్రీహీట్ చేసిన ఈ కడాయిలోకి ఈ ప్లేట్‌ని పెట్టేసి మంచిగా మూతను కవర్ చేసేసేయాలండి. ఒక 15 నిమిషాల పాటు ఈ విధంగా బేక్ చేయాలి. 15 నిమిషాల తర్వాత తీసి చూడండి టేస్టీ టేస్టీ అయిన బిస్కిట్స్ రెడీ అయిపోయాయి. సో, మీరు కూడా తప్పకుండా ట్రై